డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు? వచ్చే కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఓ క్లారిటీ రానుందా? ఒకవైపు కోర్టు గడువు సమీపిస్తుండడం, మరోవైపు బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం తేల్చకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సెప్టెంబర్ మొదటి వారంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తోంది. 42% బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నిర్ణయం కోసం రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు వేచి చూసింది. ఇక బీసీ బిల్లును కేంద్రం ఆమోదించే పరిస్థితులు కనిపించకపోవడంతో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. దాంతో కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్రం నుంచి దాదాపుగా 1500 కోట్లు తెలంగాణకు రాలేదు. దీంతో పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో త్వరితగతిన స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ సర్కార్ సిద్ధమవుతోంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి త్వరలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉంది. ఆ తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించి బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తూ జీవో తెచ్చి ఎన్నికలకు వెళ్లాలని మరో ఆలోచన కూడా చేస్తోంది. కానీ న్యాయ చిక్కులు తలెత్తే ప్రమాదం ఉండడంతో తర్జన భర్జన పడుతున్నారు. ఈ రెండు ఆప్షన్లపై పీఏసీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టు గడువు దగ్గర పడుతున్న సమయంలో 1-2 రోజుల్లో జరిగే పీఏసీ, ఈ నెల 25న జరిగే కేబినెట్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.